అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా! సో, ఇందులో కొన్ని ఉద్యోగాలనేది భర్తీ చేశారు. వీళ్ళే ట్రైనింగ్ అనేది ఇస్తూ ఫుడ్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అయినా లేకపోతే ఐటీఐ, డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలనేది నేను ఈ వీడియో ద్వారా అనేది మీకు తెలియజేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఏవైనా ఇంటర్వ్యూస్ ఎక్కడైనా జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో దట్స్ వై వెంటనే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాము కాబట్టి మీకు ఉపయోగపడుతుందనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమంటున్నా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడైతే చూసేయండి ఏమిచ్చారు మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనేది ఇచ్చారు కదా. మనకి మెడ్రాస్ ఆటోమేటిక్ పవర్ స్టేషన్ అని అయితే ఇందులో ఉంది. సో అయితే మనకి ఇందులో హ్యూమన్ రీసోర్స్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఈ హ్యూమన్ రీసోర్స్ గ్రూప్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇందులో ఏమిచ్చారు, వెబ్సైట్ అడ్రస్ అని అయితే ఇచ్చారు. సో నేను దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను. ఈ వెబ్సైట్ అడ్రస్ గురించి ఏంటనేది, వాట్ ఈజ్ వాంటెడ్ అనేది. అలాగే ఇక్కడ మనకి ఇంకోటి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే చూడండి, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ ఐడియా, డిప్లొమా, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గ్రాడ్యుయేట్స్ నాన్ ఇంజనీరింగ్ అండ్ NATS అనేది ఇచ్చారు. సో మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఫర్ ఐటీఐ, డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళైనా, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఇక్కడ వీళ్ళు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే April 3 వరకు అనేది ఇచ్చారు. ఈలోపు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఇది చదవండి. మద్రాస్ ఆటోమేటిక్ పవర్ స్టేషన్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫాలోయింగ్ డిజైన్డ్ ట్రేడ్ డిసిప్లైన్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ట్రేడ్ ఇది అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్ ఇన్ NPCL మద్రాస్ ఆటోమేటిక్ పవర్ స్టేషన్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అయితే ఇచ్చారు. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ అగైన్ నోటిఫికేషన్ తీసి ఎవరైతే ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అగైన్ నోటిఫికేషన్ తీసేటప్పుడు మిమ్మల్ని తీసుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ NCPL వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ట్రైనింగ్కి గాను మీకు స్టైఫండ్ ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, ఫుడ్ ప్రొవైడింగ్, ఇట్లాంటివన్నీ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. వీడియోని లైక్ చేయండి. అయితే ఇందులో ఫస్ట్ చూసుకునేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి చూడండి. అప్రెంటిస్షిప్ ఫర్ అండరు NAPS ఫర్ ITI సర్టిఫికేట్స్ హోల్డర్స్. సో ITI చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ITI చేసిన సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా పర్వాలేదు, ఏ స్టేట్ వాళ్ళైనా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ITI చేసిన మేల్ అయినా ఫీమేల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే టోటల్ మనకి ఇక్కడ 92 వేకెన్సీస్ అనేది వీళ్ళు ఇచ్చారు. SC 17, OBC 25, EWS 3, Underwood 47, PWBD 3 వేకెన్సీస్. ఇవైతే వేకెన్సీ లిస్ట్ అంటే క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ పరంగా డివైడ్ చేసేసారు ఈ పోస్ట్లోని. సో అది. అయితే మనకి ఇది ఐడియా చేసిన ఆ హోల్డర్స్కి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అవి చూసేద్దాం. ఫస్ట్ చూసుకునేసరికి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇది చూడండి, టైప్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చారు. టైప్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఫర్ ITI హోల్డర్స్ అనేది ఇచ్చారు. సో ట్రేడ్ అప్రెంటిస్షిప్ ITI హోల్డర్స్లో చాలా వస్తాయి. ఫిట్టర్ వస్తుంది, మెకానిస్ట్, ట్యూనర్, వెల్డర్, డిమాను, ఎలక్ట్రీషియన్స్. సో చాలా ఇక్కడ మనకి కార్పెంటరు, ప్లంబరు, మ్యాషను, డిమాను, కంప్యూటర్ ఆపరేటర్స్, కోపా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్
సో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. అయితే ఇందులోకి వచ్చేసరికి 29 అలా చాలా చాలా వేకెన్సీసే ఉన్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్. అంటే ఇది మొత్తం టోటల్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఐటీఐ. ఇందులో ఇవి పోస్టులు అంటే డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్‌కి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ వీళ్ళు డివైడ్ చేశారు. సో అది. అయితే ఇందులో వీళ్ళకి ఏంటంటే ఇది అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కదా. సో ట్రైనింగ్లో శాలరీ అనేది ఉండదు. ట్రైనింగ్లో ఏంటంటే ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే అంటారు కదా, ఖర్చుల నిమిత్తంగా మాత్రమే మనీ అనేది పే చేస్తారు కానీ శాలరీ అనేది ఉండదు. సో వీళ్ళు మీకు ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ ఎగైన్ నోటిఫికేషన్ తీసేటప్పుడు ఎవరైతే ఈ ఎన్పిసిఎల్లో ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో ఇది ఇందులో ప్రాసెస్. అయితే వీళ్ళకి ఎంత ఇస్తారంటే 8,000 వరకు అనేది స్టైఫండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఏజ్ మినిమమ్ 24 ఇయర్స్ వరకు అనేది ఏజ్ అనేది ఇచ్చారు. బట్ మనకి ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను లాస్ట్లో. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే మనకి అప్రెంటిస్‌షిప్ అండరు ఎన్ఏటిఎస్ ఫర్ డిప్లొమా క్యాండిడేట్స్ అనేది ఇచ్చారు కదా. సో డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో వీళ్ళకి 8,000 పర్ మంత్ అనేది రెమ్యునేషన్ అనేది ఇస్తారంటే రెమ్యునేషన్ కాదు, స్టైఫండ్ అనేది ఇస్తారు పర్ మంత్. వీళ్ళకి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉంది. అయితే వీళ్ళకి మెకానికల్, ఎలక్ట్రీషియన్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్, సివిల్. సో డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే అప్రెంటిస్‌షిప్ అండర్ ఎన్ఏటిఎస్ ఫర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏం లేదండి, బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు కదా. అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీబీఏ కానీ. సో ఇవి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా ఇది బీటెక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళని సరే అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ మ్యాండేటరీగా బీటెక్ వాళ్ళే అప్లై చేసుకోవాలని అయితే ఏం లేదు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు నాన్ ఇంజనీరింగ్స్ అంటే నార్మల్ డిగ్రీ వాళ్ళు వస్తారు. సో అది. నార్మల్ డిగ్రీ వాళ్ళు అయినా సరే మనకి ఇంకోటి ఏమంటే డిప్లొమా క్యాండిడేట్స్ అయినా సరే మనకి వస్తారు ఇందులో క్యాండిడేట్స్. వీళ్ళకి టోటల్ వేకెన్సీ ఇవి పర్ మంత్ స్టైఫండ్ అనేది 9K అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అనేది ఏజ్ అనేది ఇచ్చారు. అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ సీ ద అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అనేది ఇచ్చారు కదా. అవర్ వెబ్సైట్, ఇది వెబ్సైట్ లింక్, ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.